హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో ఇంగ్లాండ్కి వెళ్ళే స్క్వాడ్ ఏంటి, ఎలా ఉండబోతోంది? టెస్ట్ మ్యాచ్ ముఖ్యంగా 5 టెస్టులు ఆడబోతున్నాం. మరి దానికి గిల్ కెప్టెన్సీ అని చాలా మటుకు సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది, అలాగే మెయిన్ న్యూస్ కూడా వస్తుంది. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ అని కూడా అంటున్నారు. మరి ఆ విషయాలు చర్చించేందుకు మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ సందీప్ ఉన్నాడు. సందీప్ని పలకరిద్దాం. హాయ్ సందీప్. సో ఇప్పుడు ఇంగ్లాండ్కి టూర్ వెళ్తున్నారు. శుభ్మన్ గిల్ కెప్టెన్. కరెక్ట్గా బుమ్రాని తీసి గిల్ని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ న్యూస్ అయితే అదే వస్తుంది, గిల్ కెప్టెన్ అని. ఐడియలీ స్పీకింగ్ మీరు ఎవరిని కెప్టెన్ చేయాలి? హూ కెన్ ప్లే ఆల్ ది మ్యాచెస్ ఫస్ట్ పాయింట్. లీడర్షిప్ బాధ్యత అనేది అతని పర్ఫార్మెన్స్ తగ్గించకుండా ఉండే ఒక కెప్టెన్ ఉంటే మంచిది. అండ్ ఇంకోటి ఇంజరీ ప్రోన్ కానీ లేదంటే కనుక అతని ఫ్రీడమ్ని కట్ డౌన్ చేసే అదనపు బాధ్యత సారథ్యం అనేది అతని మీద పెట్టకూడదు. అలాంటి ప్లేయర్ని ఎంచుకోవాలి. అలాంటి ప్లేయర్ ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు విరాట్ లేడు, రోహిత్ లేడు, అశ్విన్ లేడు, ఎవరున్నారు అలాంటి? జడేజా క్యాప్టెన్సీ ఎవరున్నారు అలాంటి ప్లేయర్? మీకు బుమ్రాని క్యాప్టెన్సీ చేద్దామంటే ఫస్ట్ పాయింట్ ఇంజరీ కన్సర్న్స్ జాగ్రత్త కాపాడుకోవాలి. అన్ని మ్యాచ్లకి అవైలబిలిటీలో ఉండాలి. అది ఒక 2 ఇష్యూస్ బుమ్రాకి అగేన్స్ట్గా వర్కౌట్ అవుతున్నాయి. వేర్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ బుమ్రా షుడ్ బి ద కెప్టెన్. బుమ్రాని క్యాప్టెన్ చేసి గిల్ని వైస్ క్యాప్టెన్ చేయండి. అడపా సరే బుమ్రా రెస్ట్ తీసుకుంటే గిల్ మధ్య మధ్యలో వచ్చి క్యాప్టెన్సీ చేస్తాడు. దానిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. పెట్టకండి అక్కడ ఒకడే క్యాప్టెన్ ఉండాలి, ఒకటే చేయాలి అన్నట్టు అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. వేర్ బుమ్రా వచ్చిన బుమ్రా విల్ క్యాప్టెన్. మధ్యలో బుమ్రా వాంట్స్ టు టేక్ రెస్ట్, గిల్ మైట్ క్యాప్టెన్. గిల్ వైస్ క్యాప్టెన్గా గ్రూమ్ అవుతాడు. తర్వాత యూ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. గిల్ అనే పేరు ఎందుకు వస్తుందంటే మిగతా ఏ ప్లేయర్ని తీసుకున్నా కూడా ఏదో ఒక ప్రాబ్లంలో ఆ 3-4 చెప్పిన కన్స్టెంట్స్లో ఇరుక్కుపోతున్నాడు. యూ టేక్ రిషబ్ పంత్, అద్భుతమైన టెస్ట్ ప్లేయర్. ఇండియాలో ఇప్పుడున్న రిలయబుల్ టెస్ట్ ప్లేయర్స్ ఎవరంటే ఇద్దరే, జైస్వాల్, రిషబ్ పంత్. జైస్వాల్ ఇస్ టూ యంగ్. అప్పుడే ఆ బాధ్యత ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అతని ఫ్రీడమ్ అది అనమాట. రిషబ్ పంత్కి ఎందుకు అనుకో, అతను ఆడే విధానమే వెరైటీ. ఇప్పుడు సడన్గా అతను డిఫెన్స్ ఆడాలి, అతను జాగ్రత్తగా ఆడాలి, అతని మీద భారం పెట్టారంటే రిషబ్ పంత్ స్ట్రెంగ్త్ అనేది అది మనకి వర్కౌట్ అవుతుంది. క్లియర్గా చూస్తున్నాం ఎల్ఎస్జీలో ఏం జరుగుతుంది రిషబ్ పంత్కి సంబంధించి. సో ప్రాబ్లీ ఆ లీడర్షిప్ బాధ్యత అతని మీద కూడా పెట్టకపోవచ్చు అనే వార్తల్లో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. కేఎల్ రాహుల్ నెక్స్ట్ ఆప్షన్ నన్ను అడిగితే, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ అ స్టాప్ గ్యాప్ ఆప్షన్, కేఎల్ రాహుల్ నేమ్ చేయండి కెప్టెన్. ఈజ్ అ గుడ్ గై. బట్ అతనే లీడర్షిప్ నుంచి వద్దనుకుంటున్నాడా? ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ రిపోర్ట్స్ ప్రకారం అతనే లీడర్షిప్ వద్దనుకున్నాడనే తెలుస్తుంది. సో అతను ఏమైనా టెస్ట్ మ్యాచ్ లీడర్షిప్ కూడా వద్దనుకుంటున్నాడు. ఈ వాంట్స్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ హిస్ బ్యాటింగ్ మాత్రమే చేద్దాం అనుకుంటున్నాడు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. పైగా గిల్ యావరేజ్ ఏమి అంత అద్భుతంగా కూడా లేదు. గిల్ ఏమి పెద్ద పీకేసింది లేదు టెస్ట్ మ్యాచెస్లో. అతనికి ఉన్న పొటెన్షియల్కి అతను సాధించిన దానికి చాలా తేడా ఉంది. హీఈస్ హ్యావింగ్ ఎ వెరీ హై పొటెన్షియల్, కానీ అంత రిజల్ట్స్ రాలా గిల్ దగ్గర నుంచి. సో ఇవి మనకి అదనపు బాధ్యత, మరి క్యాప్టెన్సీ ఎట్లా తీసుకుంటాడనే తెలియదు. బట్ ఒకటేంటంటే డొమెస్టిక్ టీమ్స్ అన్నింటినీ అతను క్యాప్టెన్ చేయడం అండ్ కొంతవరకు ఇంగ్లాండ్కి వెళ్ళిన అనుభవాలు కాస్త ఉంది కాబట్టి దే విల్ డెఫినెట్లీ ఫీల్ లేదు గిల్ని తీసుకుందాం, కొంచెం వన్డేలో కూడా వైస్ కెప్టెన్గా అతనికి బాధ్యత అనేది అందించాం, సో ఇక్కడ కూడా అతనికి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉంటారు. మరి విల్ హ్యావ్ టు సీ ఎలా ఉండబోతుంది ఏంటనేది ఆ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఎవరిని క్యాప్టెన్ చేసినా కూడా ఇక్కడ గొడవ పడడానికి ఏం లేదు. ఎందుకంటే నోబడీ రియల్లీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ క్యాప్టెన్సీ నా దృష్టిలో, బుమ్రాని మినహాయించి. బుమ్రా కూడా ఇంజరీ కన్సర్న్స్తో పక్కన పెట్టారంటే ఉన్నాయి. అంతేకాకుండా బుమ్రాకి ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఒక సిరీస్ ఆడితే ఇంకో సిరీస్లో ఆడతాడో లేదా నమ్మకం కూడా లేదు. అలాంటి అందుకని బాధ్యతలు అనేది యంగ్స్టర్స్కి ఇవ్వడం ఎప్పుడైనా మంచిదే. అయితే ఇప్పుడు గిల్ పర్ఫార్మెన్స్ చూస్తే మనం శుభ్మన్ గిల్ది, సో గుజరాత్ టైటన్స్ని బాగా లీడ్ చేస్తున్నాడు. మ్యాచ్ ఓడిపోయినా గెలిచినా కూడా, అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సమపాళల్లో కొంచెం బాగా చేస్తున్నాడు. బౌలింగ్ బాగానే ఉన్నాడు, దగ్గరుండి చేయడం కానీ ఎగ్జైట్మెంట్ అనేది ఎప్పుడూ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే టెస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి ఒక స్టేబుల్ ఉంటుంది కదా. అతని స్టైల్ అనేది, అతను ద వే హీ హ్యాండిల్స్ హిస్ గేమ్ అనేది ఒక మంచి టెంప్లెట్ అతనిది. సో దానివల్ల అందరూ కూడా శుభ్మన్ గిల్, అందుకే అతను వన్డేకి కూడా వైస్ కెప్టెన్ నేమ్ చేశాడు. అవును, వన్డేలో ఎందుకు నేమ్ చేశాడు? అతను క్యారీ చేసే టెంప్లెట్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఫర్ లీడర్షిప్ ఇది. అండ్ అతని గురించి మనం మాట్లాడుకోవడానికి బ్రెండన్ మెక్కెల్లం అన్నాడు, ఇది ఎప్పుడన్నాడు? ఇది 2018-2019లో అన్నాడు. శుభ్మన్ గిల్ యాక్చువల్గా ఒక లీడర్షిప్ మెటీరియల్గా మేము కన్సిడర్ చేస్తాం అని చెప్పాడు. 2020-2021లో శుభ్మన్ గిల్ వాస్ అ పార్ట్ ఆఫ్ దర్ డిస్కషన్ 2020-2021. అదే 22కి అఫ్కోర్స్ అతను గుజరాత్కి వచ్చాడు, అక్కడ మళ్ళీ ఇప్పుడు గుజరాత్ క్యాప్టెన్గా ఉన్నాడు. సో ఆ ఒక కాల్ అనేది ఉంది. అదే ఫ్యాన్స్ అందరూ ఏంటంటే వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి, అతను ఏం చేశాడు ఇతను ఏం చేశాడు అని మాట్లాడుతున్నాడు. ఎవడేం చేయట్లేదు టీం. ఎవరిని క్యాప్టెన్ చేసినా ఒప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో వార్, దెర్ ఆర్ నో ఫ్యాన్ వార్స్ ఇంక. అంతే కదా. యాక్చువల్గా ఇప్పుడు టీం చూసుకుంటే, మన స్క్వాడ్ చూసుకుంటే, సో యంగ్స్టర్స్కి ఏమైనా అవకాశాలు ఇస్తారంటారు? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనకి వైభవ్
సూర్యవంశీ వచ్చాడు. ఇస్ టూ యంగ్ సార్. వైభవ్ సూర్యవంశీ అతనికి ఏం టెస్ట్ లో అవకాశం అతనికి రంజీ ట్రాఫీ ఆడించి కొంచెం సాన పెట్టాలి, అప్పుడే తీసుకున్నారు. సాయి సుదర్శన్ వస్తాడు, డెఫినెట్లీ ఈజ్ ఇన్ ఫర్ దట్. ప్రాబ్లీ దేవదత్ పడికల్ని తీసుకెళ్తారు, ఆస్ట్రేలియా సిరీస్ కి తీసుకెళ్లారు కాబట్టి దేవదత్ పడికల్ని కూడా తీసుకెళ్తారు, ధ్రువ్ జురేల్ని తీసుకెళ్తారు, అతను కూడా మిడిల్ ఆర్డర్. నితీష్ డెఫినెట్లీ ఉన్నాడు. ఐ థింక్ రజత్ పాటిదార్, రుతురాజ్ గైక్వాడ్ కూడా వెళ్తారు, యాజ్ పార్ట్ ఆఫ్ A2 అట్లీస్ట్ వెళ్తారు. అక్కడ వెళ్ళి ఎట్లా ఆడుతున్నారు ఏంటి అని చూడడానికి. ఎందుకంటే నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 వీఆర్ స్టిల్ నాట్ షూర్ ఎవరు ఆడాలి ఏంటి. అఫ్కోర్స్ 5 రాహుల్, 6 పంత్ అనుకుంటే, నెంబర్ 3, నెంబర్ 4 వీఆర్ స్టిల్ నాట్ షూర్. సో అదే క్రూషియల్, అలాంటి మెయిన్ మిడిల్ ఆర్డర్ క్రూషియల్. సరే పోనీ రాహుల్ నెంబర్ 3 ఆడాడు అనుకున్నాం, నెంబర్ 4, నెంబర్ 5 ఎవరు? సో ఎక్కడో అక్కడ దెర్ ఇస్ అ వాయిడ్. సో ఆ పొజిషన్స్లో సాయి సుదర్శన్ని, రుతురాజ్ని, దేవదత్ని, రజత్ పాటిదార్ని వీళ్ళందరినీ టెస్ట్ చేస్తారు. అండ్ బౌలింగ్లో కూడా చాలా మంది యంగ్ బ్రిగేడ్ వెళ్ళే అవకాశం ఉంది. హర్షదీప్ సింగ్ వెళ్తాడు ఎట్లాగో, హర్షిత్ రాణా ఎలాగో ఆస్ట్రేలియాకి వెళ్ళి ఇక్కడ కూడా వెళ్తాడు. అండ్ మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ డెఫినెట్లీ వెళ్తాడు. ప్రసిద్ధ్ కృష్ణ డెఫినెట్లీ వెళ్తాడు, అలాంగ్ విత్ సిరాజ్ కానీ, బుమ్రా, షమీ కూడా వెళ్తాడు. బట్ షమీ రిథమ్ ఎలా ఉందనేది తెలియదు, రెడ్ బాల్తో ఎట్లా వేస్తాడో తెలియదు. సో అది ఒక టెస్టింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఒక పెద్ద టీమే వెళ్తుంది సార్, ఒక 20 మెంబర్లు అయితే వెళ్తారనిపిస్తుంది ఇంగ్లాండ్ వాళ్ళు. 15 వెళ్తారని చెప్పడానికి 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లు పైగా. సో 20 మంది అయితే ఖచ్చితంగా వెళ్తారనిపిస్తుంది. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా వెళ్తాడు టీంలో, జడేజా డెఫినెట్లీ ఉంటాడు. అందరూ జడేజా నెక్స్ట్ జడేజా అంటున్నారు, కానీ జడేజా ఈ స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్స్ గోయింగ్ అక్రాస్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. టెస్ట్ లో ఎప్పుడు జడేజాకి ఆ స్థానం అనేది ఖచ్చితంగా. వికెట్లు ఉన్నాయి, 3000 పరుగులు ఉన్నాయి. క్రూషియల్ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయగలుగుతాడు మధ్యలో బౌలింగ్ దిగి. సో ఈ యంగ్స్టర్స్ విషయానికి వస్తే మనకి జైస్వాల్ అండ్ గిల్ ఇద్దరు ఓపెనింగ్ అయితే చేస్తారు ఖచ్చితంగా. సో నువ్వు అన్నట్టు కేఎల్ రాహుల్ ఖచ్చితంగా 3rd ప్లేస్కి ఫిట్ అవుతాడు అని నాకు అనిపిస్తుంది. సో మరి 4th ప్లేస్ ఒక్కటే భర్తీ అనేది చూడాలి. అక్కడ రిషబ్ పంత్ని ఏమన్నా ఆడించి ఇంకా మిగతా జూనియర్స్ కింద పెడతారా? రిషబ్ 5 and 6 లోనే కరెక్ట్ సార్. అతను ఆ ఒక టెంప్లెట్ బాగా ఆడతాడు. సో విరాట్ కోహ్లీ ప్లేస్ అనేది కరెక్ట్ గా అలాంటి మాట్లాడకూడదు సార్. విరాట్ కోహ్లీ ప్లేస్, రోహిత్ శర్మ, ఎందుకంటే వచ్చే ప్లేయర్ మీద భయంకరమైన ఒత్తిడి అది. ఆ నెంబర్ 4 విరాట్ ఆడే ప్లేస్ అయిపోయింది అక్కడే. సో ఆ కొంచెం కూల్ హెడ్ ఉండే ఒక ప్లేయర్ వచ్చినా కూడా ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. అండ్ యూ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఒకవేళ గిల్ కనుక నేను నెంబర్ 4 ఆడతా అన్నాడంటే కూడా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. ఓపెనర్గా వేరే వాళ్ళని తీసుకొని యూ టేక్ అన్ అదర్ ఓపెనర్ జైస్వాల్తో పాటు, రాహుల్ at 3, గిల్ at 4, పంత్ at 5, ఈ సెటప్తో కూడా వెళ్ళొచ్చు, బాగుంటుంది. ఓపెనర్ ట్రై చేసినట్టు కూడా సాయి సుదర్శన్ లేకపోతే గైక్వాడ్నో ఇట్లాంటి వాళ్ళని ఎవరన్నా, దేవదత్ పడికల్నో ఇట్లాంటి వాళ్ళు. గైక్వాడ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. అతను యాక్చువల్ గా డొమెస్టిక్ బాగా ఆడాడు. 8 ఓవర్లు ఇంజూరీతో ఉన్నాడు, మరి సెలెక్ట్ చేస్తాడు, మోస్ట్లీ ఫిట్ అయిపోతాడు. 8 ఓవర్స్ ఆడిన అనుభవం కూడా ఉంది. బట్ అక్కడి నుంచి ట్రాన్స్లేట్ చేయగలడా, ట్రాన్సెండ్ అవ్వగలడా మెయిన్ టీమ్కి అనేది ఇస్ అ బిగ్ క్వశ్చన్. సో చూద్దాం మరి స్క్వాడ్ని బట్టి ఆ బ్యాటింగ్ ఆర్డర్ కానీ, బౌలింగ్ స్ట్రెంగ్త్ కానీ ఇదంతా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న యంగ్స్టర్ టీంతో సో వాట్ ఎవర్ ఏ ప్రయోగాలు చేసినా ఏం చేసినా ఇంగ్లాండ్ ఎదుర్కోగలుగుతాం సార్. ఎప్పుడైనా కూడా టెస్ట్ మ్యాచ్ గెలిచేది బౌలర్స్. బ్యాటింగ్ సరే కాదనట్లేదు, ఉంటుంది, కొంచెం సపోర్ట్ చేయాలి. మరి మన వాళ్ళు 36 అవుట్ అయిపోయి టెస్ట్ మ్యాచ్ గెలుద్దాం అంటే కుదరదు. డెఫినెట్లీ యూ నీడ్ సమ్ గుడ్ స్కోర్, 250 to 300 స్కోర్ లాంటిది కంటిన్యూస్గా చేయగలిగాలి. అది చేయలేకే కదా ఆస్ట్రేలియాతో సిరీస్ ఓడిపోయింది. అవును, ఇన్ని ఇప్పుడు 5 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి, 10 ఇన్నింగ్లు జరిగాయి. 10 ఇన్నింగ్లు ఎన్నిసార్లు మన వాళ్ళు 300 క్రాస్ చేయగలిగారు. దాట్స్ హ్యూజ్ ఇండికేషన్ మన వాళ్ళ బ్యాటింగ్ అనేది ఏ విధంగా ఉంది. సో 250 to 300 కొట్టగలిగే బ్యాటింగ్ ఉంది. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బౌలింగ్ లైనప్. ఆ మంచి బౌలింగ్ లైనప్ ఉంది అంటే కనుక ఇండియా కెన్ స్టిల్ విన్ టెస్ట్ సిరీస్. అఫ్ కోర్స్ విల్ నాట్ స్టార్ట్ as ఫేవరెట్స్. డెఫినెట్లీ బీజీటీ తర్వాత వీళ్ళ ఫార్మ్స్ చూసుకుంటే కనుక ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా ఫేవరెట్గా స్టార్ట్ అవుతారని చెప్పడానికి కూడా లేదు. బట్ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లాండ్ కూడా అంత స్ట్రాంగ్గా టెస్ట్ మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా హోమ్లో టెస్ట్ మ్యాచ్లు కోల్పోతున్నారు. వాళ్ళు కూడా పిచ్ల్ని కొంతవరకు ట్వీక్ చేసే ఆలోచనలో కనిపిస్తున్నారు. దే ఆల్సో వాంట్ లిటిల్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ వచ్చాయంటే వీ మైట్ డూ వెల్. ఓకే, చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏంటి ఇంగ్లాండ్ సిరీస్ అనేది మనం తర్వాత కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సందీప్తో ఇంగ్లాండ్ టూర్ స్క్వాడ్ గిల్ క్యాప్టెన్సీ అయితే ఓకే వర్కౌట్ అవుతుందనే హోప్తోనే చెప్తున్నాడు. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ అప్. బాయ్ బాయ్.